ఇప్పుడు ఈ కేసులో మీరు చూడబోయే విషయం చాలా విచిత్రంగా ఉంటుంది. ఓ మనిషిని మరో మనిషి ఎంతలా ద్వేషించొచ్చో ఇందులో మనం చాలా క్లియర్గా చూపిస్తున్నాం. స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసే ఓ కమెడియన్ని ప్రోగ్రామ్ చేస్తుండగా ఎవరు షూట్ చేశారో ఏంటో మేము ఇంకా కనుక్కోకముందే మా డాక్టర్ గారు మా అందరి నెత్తిన ఓ బండరా వేశారు. షూట్ చేయటం వల్లే ఇతను చనిపోయాడు అంటూనే బాడీ మీద ఉన్న గాయానికి మాత్రం పాము విషం అంటుకుని ఉంది అని చెప్పారు. అంతేనండి. మా అందరి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చెక్కి దిమ్మ తిరిగింది. మాకు అర్థం కాని విషయం ఏంటంటే బుల్లెట్ గాయం మీదకి పాము విషం ఎలా వచ్చింది అని. ఒకవేళ బ్లడ్లో ముందే విషయం కలిసి ఉంటే ఎప్పుడూ చనిపోయాడు కదండి. అతనికి చేతి మీద పాము కాటేసిందన్న సంగతే తెలియదు. ఆ విషయం తెలియకుండానే అతను స్టేజ్ మీదకెక్కి కామెడీ ప్రోగ్రాం కూడా చేశాడు. విచిత్రంగా ఉంది కదా. అతని శరీరం అంతా అణువున పాము విషయం స్ప్రెడ్ అయి ఉంది, కానీ అతను చనిపోయింది మాత్రం ఓ బుల్లెట్తో. మరి ఆ సంగతి మీరే చూసి తెలుసుకోండి. అందరూ ప్రోగ్రాం గురించి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంకొక 5 నిమిషాలు అతను వచ్చి ఈ ప్రోగ్రాం కానీ స్టార్ట్ చేయకపోతే అందరూ మనపై కోడిగుడ్లు టమాటాలు ఇసురుతారు. నాకైతే ఏం తెలీదు. ఏదైనా తిరగతి జరిగిందనుకో నేను మాత్రం ఈ వెనక్ గేటు వైపు పారిపోతాను. నా మాట విని మీరు కూడా పారిపోండి. ఈ టటోరియా ఇంతకు ముందు కూడా ఒకసారి నన్ను ఇలాగే ఇరికించేశాడు. అరే అతను వచ్చేసాడండి. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారాలు, వణక్కాలు. మీరు ప్రేమతో నన్ను పిలిచారు, నేను నవ్వించడానికి వచ్చాను. నా ప్రతి షోను మీరందరూ ఇంతగా ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది మీ అందరి ప్రోత్సాహం వల్లే, లేకపోతే జగ్గు లేడు. ఇలా తాగి ఎవడైనా షోకి వస్తాడా? నా పరువంతా తీస్తున్నాడు. జనాల ముందు తల ఎలా ఎత్తుకోవాలో అర్థం కావట్లేదు. జగ్గు టొటోరియా అనబడే నేను జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటానని తెలియజేసుకో. నా మాట వినండి, మనం ఇక్కడ నుండి పారిపోవడమే మంచిది. నేను చెప్తున్నాను కదా. ప్రియమైన అన్నల్లారా, అక్కల్లారా, నేను ఒక విచిత్రమైన కథ చెప్తాను. ఒక భర్త జీవితాన్ని నాశనం చేసిన ఒక భార్య సడన్గా ఒక విషయం జరిగింది. ఉన్నట్టుండి ఒకరోజు చనిపోయింది. ఆ శవానికి దహన సంస్కారాలన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుంటే ఈదురు గాలితో పెద్ద వర్షం మొదలైంది. తుఫానుగా మారిపోయింది. పెద్ద పెద్ద ఉరుములు ఉరుముతున్నాయి. అప్పుడు అతను ఆకాశంలోకి చూస్తూ, ఇప్పుడు నా భార్య పైకి ఎంటర్ అయిందన్నాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీడేం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. జగ్గుకేదో అయిందిరా, పద చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ఇవ్వండి. ఎవరు స్టేజ్ పైకి రావద్దు ప్లీజ్. జగ్గు జగ్గు జగ్గుకేమైంది? జగ్గుకేమైంది? రక్తం. జగ్గు చనిపోయాడు. అభిజిత్, మనం కూడా క్రికెటర్స్ అయితేనా ఎంత బాగుండేది కదా లైఫ్. మ్యాచ్ గెలిచారంటే చాలు, అభినందనలే అభినందనలు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయామనుకో, పబ్లిక్ ప్లాస్టిక్ బాటిల్స్తో కొడతారు. అప్పుడు నాకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏం చేయాలో తోచట్లేదు. మళ్ళీ మీ ఆవిడతో తిట్లు తిని వచ్చావా ఏంటి? సార్, మా ఆవిడ తిడితే నాకేం బాధ అనిపించదు, ఎందుకంటే నేను అసలు పట్టించుకోను. అయితే అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పను సార్, మన ధోని గుండు చేయించుకున్నాడు సార్. ధోని గుండు గీయించుకుంటే నువ్వెందుకు బాధపడుతున్నావు? గుండుకి నీ బాధకి సంబంధం ఏంటి? మీరు ఎప్పుడైనా శాంసంగ్ స్టోరీ విన్నారా? శాంసంగ్ ఇంకా డియాలా గ్రీక్ మైథాలజీలో ఉంది. అతని శక్తి అంతా అతని జుట్టులోనే ఉండేది. సార్, ప్రపంచంలో అందరికన్నా అతను చాలా శక్తివంతుడు. అతని జుట్టే అతనికి శక్తి.
ఎప్పుడైతే అతను జుట్టు కట్ చేసుకున్నాడో అప్పుడే అతను చాప్టర్ క్లోజ్. ఆ రోజుతోనే అతని శక్తిని కోల్పోయాడు. అందుకే నేను కూడా ధోని గురించి భయపడుతున్నాను సార్. అందుకే ధోని కోసం హోమం చేయిస్తున్నాను. అరే హెయిర్ కట్ చేయించుకుంటే ఏమైంది? ఇప్పుడు చూడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు. ప్రణీత్, నువ్వు ఎప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తావా? అది సార్, కానీ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు చూడు, సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తాడు. ఇదేంటి సార్ విచిత్రంగా ఉంది? మీరు కూడా క్రికెట్ గురించి మాట్లాడతారేంటి? అరే నేను ఇండియనే బాబు, నాకు కూడా క్రికెట్ అంటే పిచ్చే. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. సార్, రోజు ఆడిటోరియం దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ స్టేజ్ పై హత్య జరిగింది. స్టేజ్ మీద హత్య? అవును సార్. సరే, అక్కడున్న వాళ్ళని ఎవరిని వెళ్ళనివ్వకండి. సరే సార్. ఏ ఒక్కరు అక్కడి నుంచి వెళ్ళడానికి వీలేదు, అర్థమైందా? రండి రండి ఏసీపీ గారు, రండి. ఇదిగో ఇతన్ని. మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వకుండా ఏంటిదంతా? మీరంతా సైలెంట్ గా నిలబడండి. ఇక్కడున్న వాళ్ళలో ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏసీపీ గారు, ఆ, జగ్గు కోసం వెయిట్ చేసి ఆడియన్స్ కి విసుకొచ్చేసిందండి. కానీ అప్పుడే సడన్ గా అతను ఫుల్ గా డ్రింక్ చేసి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ కాల్చిన శబ్దమే రాలేదు. మీరేమో బుల్లెట్ అసలు ఎవరూ కాల్చలేదంటున్నారు. మరి ఇతని బాడీలోంచి రక్తం ఎలా వచ్చింది? సరే ఇలా చూడండి, ఎవరో ఇతన్ని కాల్చి చంపారు సార్. ఆ, కానీ గాయం చాలా చిన్నదిగా ఉంది. బుల్లెట్ కూడా చిన్నదిగానే ఉంది. బుల్లెట్ శబ్దాన్ని ఎవ్వరూ వినకుండా ఎలా ఉంటారో. బుల్లెట్ శరీరం నుండి బయటికి రాలేదు సార్, ఇంకా అది శరీరంలోనే ఉంది. సార్, మీరు కూడా వెళ్ళి అక్కడి నించోండి. ఒక్క విషయం చెప్పండి, ఏంటి సార్? ఈ జగ్గు కింద పడిపోయినప్పుడు అతని ఫేస్ ఎటువైపు ఉంది? అప్పుడు అతని ఫేస్ ఆడియన్స్ వైపు ఉంది సార్. అది ఆడియన్స్ తో మాట్లాడుతున్నారు సార్. ఆడియన్స్ వైపా? ఆ, అంటే దీని అర్థం బుల్లే ఇటువైపు నుంచే వచ్చింది, వెనక నుంచి అయితే రాలేదు. అభిజిత్, జోసఫ్, ఓ పని చేయండి. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చెక్ చేయండి. సార్, ఎవరిని వదలొద్దు. వివేక్, ప్రణీత్, ఆడిటోరియం మొత్తం జాగ్రత్తగా చెక్ చేయండి. ఎస్ సార్. పద. ఇక మీరంతా బయటికి వెళ్ళి నించోండి. పదండి ప్లీజ్. సార్, ఇటు చూడండి. బయట నుంచి వచ్చే ప్రతి వ్యక్తి ఈ మెటల్ డిటెక్టర్ ద్వారానే లోపలికి రావాలి. ఒకవేళ అతని దగ్గర గన్ ఏదన్నా ఉంటే ఇక్కడే పట్టుబడిపోతాడు. ఒక్క నిమిషం. సెక్యూరిటీ సార్. నన్ను చెక్ చేయి. సార్, మిమ్మల్ని మనం కరెక్ట్గా వర్క్ చేస్తున్నామో లేదా ఏసీపీ గారు చూడాలి కదా, చెక్ చేయి. ఓకే సార్. ఓకే సార్, తర్వాత దీని ద్వారానే లోపలికి వెళ్ళాలి సార్. సార్, ఇది ఎక్స్రే స్కానర్ సార్. సార్, మీరు ఏ వస్తువైనా మీతో పాటు తీసుకెళ్తే దాని ఫొటోస్ అన్నీ కూడా అదిగో ఆ స్క్రీన్ పై కనిపిస్తాయి సార్. ఏది చూపించు. సార్, ఒక్క నిమిషం సార్. ఇలా పెట్టాలి సార్. మ్మ్. ఇప్పుడు చూడండి, ఇది స్కాన్ అయింది. ఆ ఫోటో మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రతిదీ కనబడుతుందా ఇందులో? ఎస్ సార్, ఏ వస్తువైనా కనిపిస్తుంది సార్. అసలు గన్ను లోపలికి తీసుకెళ్లే ఛాన్సే లేదు ఏసీపీ గారు. మ్మ్. మరైతే జగ్గుకు ఆ బుల్లెట్ ఎలా తగిలినట్టు? అభిజిత్, జోసఫ్, సార్. అందరినీ చెక్ చేయండి. పర్సెస్, వాచెస్, వ్యాలెట్స్ అన్ని స్కాన్ చేయండి. ఏమన్నా దొరికిందా? దొరకలేదు సార్. ఒక పని చేయి, నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెతుకుతా. ఇలా వచ్చి నిలబడండి. సార్. చేతులు పైకెత్తండి. ఓకే సార్. పాకెట్లో ఏముంది? పాకెట్లో ఏముంది? చూపించు. ఈ ఓకే, పాకెట్లో అభిజిత్, గన్ను చాలా చిన్నది. వాళ్ళ షూస్ కూడా చెక్ చేయి. ఎస్ సార్. షూ కూడా చూపించండి.
ఏంటి ప్లాస్టిక్ పైప్లా ఉంది? ఏంటిది? నాకేం తెలుసండి అదేంటో. అచ్చా సార్, ఇతని షూలో ఇది దొరికింది సార్. ఇదేదో ట్రిగ్గర్లా అనిపిస్తుంది. ఎస్ సార్, ఎవరికి తెలియకుండా షూలో సార్ దాచిపెట్టారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు సార్. మరైతే నీ షూలోకి ఎలా వచ్చింది? సార్ ఆ సీట్ కింద ఈ ప్లాస్టిక్ పైప్ దొరికింది సార్. పైపా? సార్ అక్కడ ఈ స్ప్రింగ్ దొరికింది. స్ప్రింగ్? అభిజిత్, ఈ స్ప్రింగు ప్లాస్టిక్దే, ఈ పైపు ప్లాస్టిక్దే. ఈ ట్రిగర్ కూడా ప్లాస్టిక్ దే సార్. ఆ, ఒకవేళ ఈ మూడు ఒకే దానికి సంబంధించినవేమో. చూద్దాం. ప్లాస్టిక్ గన్నా? అందుకే ఇది స్కానింగ్లో కూడా బయటపడినట్లేదు సార్. కరెక్ట్. ఏ జగ్గు మీద ఫైరింగ్ చేసిన తర్వాత గన్నును ముక్కలు ముక్కలు చేసి పారేశావా? సార్ ఈ పీసెస్ గురించి నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. సార్ ఒకవేళ అతను కింద పడిపోవడం చూసి నేను పరిగెత్తినప్పుడు నా షూస్కి అంటుకుందేమో సార్. సార్ ఓ పని చేద్దాం సార్, అందరినీ తీసుకెళ్లి బెంజమైన్ టెస్ట్ చేద్దాం. ఈ గన్ పేల్చిన హంతకుడు ఎవరో ఏంటో మనకు తెలిసిపోతుంది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఆ శవాన్ని కనుక్కో సారిక. ప్రతిదానికి జోక్ చేస్తారు. ఇందులో జోకేముంది? నీకేమైనా డౌట్ అయితే శవాన్ని అడుగు, చెప్తుంది. జరిగింది వింటే షాక్ అవుతారు. నేను దేనికి షాక్ అవను. ఇంకోసారి చెక్ చేసి చూడు అతను ఎలా చనిపోయాడు. నాకు అసలేమీ అర్థం కావడం లేదు డాక్టర్ గారు, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందండి. కన్ఫ్యూజన్? అసలేమైంది? చూడండి, ఇతను బుల్లెట్ తగలడం వల్ల చనిపోయాడు, కానీ ఇతని కళ్ళ కింద మాత్రం నీలంగా ఉంది. అంటే అంటే ఇతను విషం వల్ల చనిపోయాడంటావు నువ్వు? అవును. తప్పు. డాక్టర్ సారికి ఇతని శరీరంలో ఇంకా బ్లడ్ ఉంది. బ్లడ్ పూర్తిగా ఇంకా వాటర్లా మారలేదు. నువ్వు పంచి ఇతని బ్లడ్ శాంపిల్ తీసి చెక్ చేయి. నేను ఈ బుల్లెట్ సంగతి ఏంటో సారి చూస్తాను. కానీ ఎందుకు డాక్టర్ గారు? అసలు ఇతని శరీరంలోకి విషం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కదండి. అసలు ఏంటిదంతా? డాక్టర్ రాహుల్ గారు, చెప్పు చెప్పు. ఇలా చూడండి. ఇతని బ్లడ్ లో విషం ఉంది. ఏంటి? అది కూడా పాము విషం. పాము విషం? ఇతని చేతి మీద ఏమీ లేదు సార్. సార్ నేను చెప్పానుగా సార్, నేనేం చేయలేదని. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా సార్? నో, ఇక్కడే ఉండు, ఇంకా పనుంది. మీరు రండి. అంటే నువ్వే షూట్ చేసావు నా అన్నమాట? లైఫ్లో ఇంతవరకు గన్నే ముట్టుకోలేదు. సార్ ఇతని చేతులకి గన్ పౌడర్ ఉంది. ఇతని చేతి మీద గన్ పౌడర్ ఉందంటే షూట్ చేసింది ఇతనే. సార్ నేను చెప్తున్నాను కదా, ఈ గన్ పౌడర్ ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. చెప్పు, ఇప్పటికైనా నిజమేంటో చెప్పు. ఏయ్ మర్యాదగా మాట్లాడు, అర్థమవుతుందా? అవును, జగ్గు నేనే షూట్ చేశాను. వీడి వల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నేను కూడా ఒక కమెడియన్నే సార్. వీడు నా కామెడీ ఐటమ్స్ అన్నీ దొంగిలించాడు సార్. వీడి వల్లే నా కెరీర్ పోయింది. వీడు మాత్రం హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు నీకేమొచ్చింది? ఇక జీవితాంతం జైల్లో కూర్చొని చెక్క బదిలీ చేసుకో. ఏసీపీ గారు, జగ్గు శరీరంలోకి పాము విషయం ఎలా వచ్చిందో ఒకసారి కనుక్కోండి. పాము విషమా? అవునండి, ఇతని శరీరంలో విషం ఉంది. కానీ రాహుల్, ఇతను బుల్లెట్ తగలడం వల్ల కదా చనిపోయింది. ఇతని శరీరంలోకి పక్క ఇతని శరీరంలో విషం ఉందండి. ఇక నీ జోకులాపు రాహుల్. అదిగో నిజం చెప్పినా జోకేసానంటారు మీరు. ఏంటండి మీరు అసలు నా మాట మీద నమ్మకం సరే ఉంచరు? వదిలే. బాబు, నువ్వు షూట్ చేసిన ఆ బుల్లెట్లో విషం ఉందా? లేదు సార్. ఏసీపీ గారు ఒకసారి ఇటు రండి.
ఇక్కడ ఒకసారి చూడండి. ఇదిగో ఇక్కడ ఇతని కళ్ళ కింద నీలంగా ఉంది చూసారా? కానీ ఇతన్ని పాము ఎప్పుడు కరిచుంటుంది? ఇంకో విషయం, ఈ గుర్తు చూసారా? ఇతనికి పాము విషంతో కూడిన ఇంజెక్షన్ ఇచ్చారు. ఇతని ఒంట్లో పాము విషయం అంతలా స్ప్రెడ్ అయినప్పుడు ఇతను ఎందుకు చనిపోలేదు? మరి ఆడిటోరియం వరకు ఎలా వెళ్ళాడు? ఏమండో పాము విషయం ఒకటే కాదు, నేను ఇతని బాడీ మొత్తం చెక్ చేస్తే నాకు ఏం దొరికిందో తెలుసా? ఇతని బాడీలో ఇంకా ఏదో దొరుకుంటుంది. నీకెలా తెలుసు? జస్ట్ గెస్ చేశా. ఏంటి విషయం జోసఫ్, నీకు తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఏదో గెస్ చేశానులేండి. అప్పా, రాహుల్, ముందు పని చూడు. ఏసీపీ గారు ఇతని రక్తంలో విషం ఉంది. అంతేకాదు ఇంకో 2-3 రకాల పాయిజన్స్ కూడా ఉన్నాయండి. సారీ సార్. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? లేదు సార్. లేదు లేదు, పర్లేదులే. కానీ నీ స్పెషల్ ఎఫెక్ట్లు అన్ని ఇచ్చేయి. పర్లేదు. పర్వాలేదు సార్, పర్వాలేదు. అంటే డాక్టర్ గారు మీరు చెప్పేదాన్ని బట్టి 2 రకాల విషయాలే? అంటే మొత్తంగా కలిపి 3 రకాల విషయాలే? ఎగ్జాక్ట్లీ. ఇతను అంత విషయాన్ని ఎందుకు తాగినట్టు? ఏసీబీ గారు ఎవరో ఇచ్చుంటారు. అదేమైనా యాపిల్ జ్యూస్ ఇతను తాగడానికి. చాలా విచిత్రంగా ఉంది. 3 రకాల విషయాలను తాగిన తర్వాత కూడా ఇతను థియేటర్ దాకా ఎలా వచ్చినట్టు? ఏసీబీ గారు, ఇంకో ఘట్టం కూడా ఉందండి. ఓయ్ ఈ షాకుల మీద షాకులేంటి? రండి చూపిస్తాను, రండి. ఇది చూడండి, ఇది ఇక్కడ ఇతని తల మీద దెబ్బ తగిలింది, చాలా రక్తం పోతుంది. ఇతను థియేటర్ దాకా చేరుకోవడమే పెద్ద విచిత్రం. సో ఇతను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆడిటోరియం వరకు వెళ్ళాడు. ఇతని పాకెట్లో కార్ కీ కూడా దొరికింది. సార్, ఇదే అతని కారు. జోసఫ్, ఆ డిక్కీ ఓపెన్ చేయి. ఇదేంటి? రబీవా పబ్. రబీవా పబ్? ఈ డేట్ ఒకసారి చూడండి. నిన్న డేట్లా ఉంది. అంటే దీని అర్థం షోకి వెళ్ళడానికి ముందు ఇతను డిస్కోకి వెళ్ళాడు. డిస్కోకి వెళ్ళడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. సార్, ఆ పబ్లోనే ఇతనికి ఎవరైనా విషయం ఇచ్చారేమో. రబీవా పబ్. ఈ బ్రాస్లెట్ ఆ అమ్మాయిదేనని నీకెలా తెలుసు? సార్, నిన్న ఆమె దీనికోసం ఇక్కడికి వచ్చింది. మరి బ్రేస్లెట్ ఆవిడకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? సార్, అది ఆ అమ్మాయి నన్ను కలవలేదు. నా పర్మిషన్ లేకుండా ఎవరు అందుకే ఇది ఇక్కడ ఉండిపోయింది. అవునా? సరే, ఒక విషయం చెప్పు. ఈ జగ్గు టటోరియా ఇక్కడ ఏం తిన్నాడో నీకేమైనా గుర్తుందా? చైనీస్ ఐటమ్ తిన్నాడు సార్. చికెన్? అవును సార్, అతను చికెన్ మంచూరియా తిన్నాడు. సరే, అతనితో వచ్చిన అమ్మాయి ఫేస్ గుర్తుపట్టగలవు నువ్వు? గుర్తుంది సార్. సార్, ఈ జగ్గు ఇంట్లో మనకేదైనా క్లూ దొరకచ్చేమో సార్. వివేక్ సార్, నువ్వు ఫోటో చెక్ చేయి. నేను ఇంట్లో ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. ఈమె గర్ల్ ఫ్రెండా లేక వైఫా? ఇప్పుడు ఈ తలుపు తెరుచుకుంటుంది. సార్, సార్, ఓ గాడ్, ఇంకో శవం. సార్, ప్రణీత్ సార్, సార్. ఇది మంగళసూత్రం. సార్, ఈమెయితే జగ్గు వైఫ్ సార్. సార్, ఇటు చూడండి. స్మెల్ చూడు. ఇది ఆల్కహాలే, కన్ఫర్మ్.
ఏసీపీ గారు ఈ రెండింటిలోనూ విషం ఉంది. 2 గ్లాసుల్లోనా? అవునండి, ఒకరికి తెలియకుండా ఒకరు ఒక్కొక్క గ్లాసులో విషం కలిపేసుకున్నారు. అంటే ఆ జగ్గు టటోరియా భార్యే అతనికి విషం ఇచ్చింది. ఓ నో మధు, నేను కిచెన్లో చిప్స్ మర్చిపోయాను. ప్లీజ్ మధు కొంచెం తెచ్చివు. థ్యాంక్ యూ. ఇక ఆ జగ్గు టటోరియా తన భార్య తాగే మందులో రహస్యంగా విషం కలిపాడు. సార్ మ్యాటర్ వచ్చేసింది సార్. ఈ బ్రాస్లెట్ ని ఏ జ్యువెలరీ షాప్ నుండి ఎవరు కొన్నారో తెలిసిపోయింది సార్. దీన్ని ఎవరు కొన్నారు? ఒక పర్సన్ సార్. పేరు చెప్పు ప్రణీత్. రాజీవ్. రాజీవ్. రాజీవ్, హలో బాస్. హలో తలుపు తెరు. హలో. అరే, డోర్ తెరిచే ఉంది. డోర్ తెరిచే ఉందేంటి? రాజీవ్, ఇంట్లో ఎవరు లేరా ఏంటి? మై గాడ్. నో మోర్. ఏంటిది? ముందేమో జగ్గు, తర్వాత తన భార్య, ఇప్పుడు ఇతను. ఏంటిదంతా? ఇల్లంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఏదైనా దొరుకుతుందేమో చూడండి. త్వరగా వెళ్ళండి. తలంతా రక్తంతో తడిచిపోయి ఉంది. ఇదేంటి? గాజు ముక్క. టేబుల్ గ్లాస్కి రక్తం ఉంది. అంటే దీని అర్థం రాజీవ్ తల దీన్ని కొట్టుకుందన్నమాట. అసలు ఇక్కడ ఏం జరుగుంటుంది? ఫ్లెష్ ట్యాంక్లో హ్యామరా? సార్. జోసఫ్. ఏంటి జోసఫ్? సరే చూడండి, ఫ్లెష్ ట్యాంక్లో ఎవరో హ్యామర్ దాచారు. హ్యామరా? ప్లస్ ట్యాంకులో దాచిపెట్టి ఉంచారా? జోసఫ్, నీకు గుర్తుందా? ఆ జగ్గు తల మీద ఓ గాయముంది. ఈ హ్యామర్తోనే అతని తల మీద కొట్టినట్టున్నారు. నాకైతే ఓ విషయం అనిపిస్తుంది. ఆ జగ్గు రాజును కలవడానికని ఇక్కడికి వచ్చుంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరుగుంటుంది. జగ్గు వెళ్ళిపోతున్న టైంలో రాజీవ్ వెనకాల నుండి హ్యామర్తో కొట్టుంటాడు. జగ్గుకు దెబ్బైతే తగిలింది, కానీ అలా ఘర్షణ పడుతూనే రాజీవ్ని తోసేసుంటాడు. అలా జగ్గు ఒక్కసారిగా తోసేయడంతో రాజు ఆ టేబుల్ను గుద్దుకొని తలకు పెద్ద గాయమై కింద పడి చనిపోయాడు. ఈ బంగ్లా అమ్మేద్దాం అనుకున్నాడా? సార్, సార్ డెస్క్లో ఈ ఫొటోస్ దొరికాయి. అమ్మాయా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. సరే, ఈవిడ ఈ స్కెచ్లో ఉన్న అమ్మాయిలానే అనిపిస్తుంది. అవును, కరెక్టే. సార్, ఒకవేళ ఈ అమ్మాయి అతని వైఫ్ ఏమో? రాజీవ్ వైఫా? ఒకవేళ ఈమె రాజీవ్ వైఫే అయితే ఆ జగ్గు టటోరియాతో డిస్కోలో ఎందుకున్నట్టు? కేసు చాలా విచిత్రంగా ఉంది సార్. ఓసారి ఫోటో చూడండి. ఫర్ సేల్ అని రాస్తుంది. మనకి బంగ్లా ఎక్కడుందో తెలిసిపోతే అమ్మాయి దొరికినట్టే. ఓ పని చేయండి, అన్ని న్యూస్ పేపర్లు తిరిగేయండి, ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయండి. ఎక్కడో ఒకచోట ఈ బంగ్లాకు సంబంధించిన డీటెయిల్స్ తప్పకుండా ఉంటాయి. అవే మనకు హెల్ప్ అవుతాయి. ఈ రోజుల్లో బంగ్లా కొనేవాళ్ళు చాలా తక్కువ మంది సార్. అందరూ ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు. ఏ ప్రణీత్, ఎక్కడో ఒక చోట బంగ్లా ఉండే ఉంటుంది. పని తప్పించుకోవడానికి ఇలా కబుర్లు మాత్రం చెప్పకో. త్వరగా వెతుకు. కానీ ఓకే సార్. జోసఫ్, ఏమైనా దొరికిందా? సార్, ఇది
ఆ బంగ్లాలనే అనిపిస్తోంది. అవునా? ఇంకా ఏముందో చూడు. రాజీవ్ సీమ. సార్ ఇది ఆ బంగ్లానే సార్. ఈ బంగ్లా పేరు విశాల్ బంగ్లా సార్. ఈ బంగ్లాకి రాజీవ్ సీమ ఇద్దరు ఓనర్ సార్. రాజీవ్ ఇంకా సీమ అంటే దీని అర్థం ఈ బంగ్లా సీమాదే. వెంటనే మనం ఈ బంగ్లాకి వెళ్దాం. మనకు ఆ సీమ అక్కడే దొరకొచ్చు. సార్. సార్ గుడ్ వివేక్, కరెక్ట్ టైంకి వచ్చావు. ఆ హ్యామర్ గురించి ఏమైనా తెలిసిందే? సార్ మనం అనుకున్నట్టే ఆ హ్యామర్ పైన జగ్గు రక్తం ఉంది సార్. సర్కారు వారి పాట 1,50,00,000 1,50,00,000 ఒకటోసారి 1,50,00,000 రెండోసారి 1,50,00,000 1,80,00,000 2 కోట్లు 2,05,00,000 2,05,00,000 5,00,000 సార్ ఆ గార్డెన్ ఏదో జరుగుతున్నట్టుంది. వెళ్ళి మనం కూడా చూద్దాం పదా. 2,10,00,000 2,10,00,000 2,10,00,000 ఆవిడ గారి పాట 2,10,00,000. కానీ ఈ బిల్డింగ్ కే రేటు సరిపోదు. ఎవరన్నా పాడేవారు ఉన్నారా? మీరు ఒకటోసారి 2,10,00,000 రెండోసారి 2,10,00,000 2,20,00,000 2,20,00,000. కానీ ఇంత అందమైన బిల్డింగ్ కేవలం 2,20,00,000కే పాడేస్తారా? వేలం ఇస్తున్నారు సార్. కానీ రాజీవ్ ఈ బంగ్లా అమ్మాలనుకున్నాడు కదా, మరి వేలం పాట ఎందుకు జరుగుతుంది? అభిజిత్, బహుశా ఆ అమ్మాయి అనుకుంటా. వెళ్ళి మాట్లాడు. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? నా బంగ్లా వేలం పాట పాడుతూ ఉంటే నేను ఏడవకుండా ఎలా హ్యాపీగా ఉండగలను? చూడండి, వీఆర్ ఫ్రమ్ సిఐడి. మీతో కాస్త మాట్లాడాలి. ఓకే, మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ బంగ్లాకి చాలా ఖర్చు అయి ఉంటుంది సార్. చాలా ఖర్చు పెట్టినట్టున్నారు. ఇప్పుడు చెప్పండి సార్, మీరు నన్ను ఎందుకు కలవడానికి వచ్చారు? ఓ పని మీద ఇక్కడికి వచ్చాం. మీరు మీ బంగ్లాని అమ్మదలుచుకుంటున్నారని విన్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి బయట వేలంపాట జరుగుతుంది. అవును, మేం బ్యాంక్ లోన్ తీర్చలేకపోయాం సార్, అందుకే అమ్మేద్దాం అనుకున్నాం. ఈలోగా వాళ్ళు వచ్చి వేలంపాట పెట్టేశారు. ఓకే. బ్యాంకు వాళ్ళకు ఎంత చెప్పినా వింటలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ భర్త గురించి. ఆయన వల్లే కదా ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. తాగడానికే డబ్బులన్నీ అవగొట్టారు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? తెలీదు. ఇక్కడ ఇంత జరుగుతున్నా కనీసం ఆయన చూడటానికి కూడా రాలేదు. ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. నేను ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మేడం, మీకు నిజంగా తెలీదా మీ భర్త ఇప్పుడు ఎక్కడున్నారన్న సంగతి? తెలీదు. తను నిన్నటి నుంచి ఇంటికి రావట్లేదు. మీకేమాత్రం బాధ లేదా? ఇది మాకేం కొత్త కాదు సార్. కానీ అతనికి ఏదో జరిగింది. ఏమైంది? తను ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఏంటి? అవును. ఓ మై గాడ్, రాజీవ్, ఇదంతా ఎలా జరిగింది? మీకు ఆ కమెడియన్ బాగా తెలుసు అనుకుంటాను. తెలుసు. అతనే మీ భర్తను చంపేశాడు. ఏంటి? కానీ ఎందుకు? ఎందుకు ఇలా చేసావయ్యా అని అడుగుదాం అనుకున్నాం, కానీ అతను కూడా హత్య చేశారు. ఓ మై గాడ్, అతన్ని కూడా హత్య చేశారా? మీరు షాక్ అయ్యారు కదా. ప్రేమించిన వాడు దూరమైతే ఎవరూ తట్టుకోలేండి. మీకు నా మీద నింద వేసే హక్కు లేదు. నేను జగ్గుని చాలా రోజులుగా కలవనే లేదు. అవునా? ఆ చికెన్ మంచూరియా, చికెన్ ఏమైనా గుర్తొచ్చిందా? ఆ చికెన్ మంచూరియాలో విషయం. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? చికెన్ మంచూరియా? మీకు ఇది ఎవరిదో తెలుసా? అసలేంటిదంతా? ఇదేంటో అర్థం కావట్లేదా? బ్రాస్లెట్.
ఇది మాకు రబీవా పబ్లో దొరికింది. నిన్న మీరు ఈ బ్రాస్లెట్ ఆ పబ్లో మర్చిపోయారు. అక్కడే ఎక్కడైతే నువ్వు జగ్గు టటోరియా చికెన్లో విషం కలిపావో అతను తిన్నాడో అక్కడ. లేదు 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 నేనే విషయం కలపలేదు సార్. మరి ఎవరు కలిపారు? ఆ? ఒక అమ్మాయి కలిపింది. ఆమె మంచూరియాలో విషయం కలిపింది సార్. ఎవరా అమ్మాయి? వెయిట్రెస్. అవునా? పాపం ఆవిడ్నెందుకు ఇరికిస్తున్నావు? నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. ఆమె మంచూరియాలో విషయం కలిపింది సార్. అతను తినే ఫుడ్లో విషం కలిసింది అని తెలిసి కూడా వాడు చావు వాడు చస్తాడని వదిలేసావా? నేను కూడా జగ్గు చనిపోతే బాగుండేదనుకున్నాను. అంతేకాదు సార్, ఆ అమ్మాయి పాయిజన్ ఎందుకు కలిపిందో కూడా నాకు తెలుసు. కానీ జగ్గు దానివల్ల చనిపోలేదు. అసలు వాడు మనిషే కాదు. నేను కూడా తక్కువేం కాదు. మేమిద్దరం కలిసి ఒక హోటల్కి వెళ్ళాం. జగ్గు డ్రింక్ చేసావు. క్షేమ, ఈరోజు మనం పెళ్లి చేసుకోవాలి. అవునా? మరి ఆమెనేం చేస్తావు? ఆమె ఎవరు? అదే నీ వైఫ్. వైఫ్? ఆ విషయం నీకెలా తెలుసు? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అసలు నువ్వు ఆ కమెడియన్ని ఎందుకు చంపాలనుకున్నావు? అతను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకునేవాడు కదా. ఎందుకంటే అతను నన్ను మోసం చేశాడు. తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. అతడి వైఫ్ మధుమతి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సార్. ఆమె ఎప్పుడు కూడా తన ప్రొఫెషన్ పైనే ధ్యాస పెట్టేది. అందువల్లే అతను మోసం చేయగలిగాడు. ఆ విషయం గురించి నాకు తెలిసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను సార్. ఇప్పుడు అతను ఎలాగూ చచ్చిపోయాడు. నా ఉద్దేశంలో మీకు కూడా ఉరిశిక్ష పడచ్చు. లేదు లేదు, ప్లీజ్ దయచేసి నన్ను కాపాడండి. మీరు ఏం చెప్పినా నేను వింటాను సార్. సరే, అయితే మీరు మాకు సాయం చేసి పెట్టాలి. త్వరగా చెప్పు, ఆ విషం కలిపిన అమ్మాయి ఎక్కడుంది? త్వరగా. ఏమైంది? ఆ వెయిట్రెస్ ఈ రోజు ఎక్కడ కనిపించట్లేదు సార్. పద వెళ్ళి మేనేజర్ని అడుగుదాం. పద. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మేము ఇక్కడ పనిచేసే వెయిటర్ కోసం వెతుకుతున్నాం. ఆమె ఎక్కడా కనిపించట్లేదు. లీవ్లో ఉందా ఏంటి? అవును సార్, ఓ వెయిటర్ ఉంది. ఆమెకేదో అర్జెంట్ పని ఉందని ఈ రోజు పబ్కి రానని చెప్పింది సార్. తన పేరేంటి? రీటా సార్. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? హలో, ఎరగదీసే. హలో, ఎవరండి లోపల? హలో, తను ఇక్కడే ఎక్కడ ఉంటుంది, జాగ్రత్తగా వెతకండి. హలో, హలో సార్, లోపల ఎవరు లేరు సార్. సార్ కిటికీ కూడా మూసింది. ఆమె తప్పకుండా ఎక్కడ ఉండుంటుంది సార్. జోసఫ్, చిన్నప్పుడు హిందీ చదువుకున్నాం కాబట్టి సరిపోయింది. పాయిజన్. ఇక్కడ హిందీలో నా చావుకు నేనే బాధ్యురాల్ని, నా సిస్టర్ జీవితాన్ని నాశనం చేసిన వాడిని కూడా నేనే చంపేశాను. ఏదేమైనా నేను చేసింది తప్పు గనక నాకు నేనుగా ఈ శిక్ష విధించుకుంటున్నానని రాసుంది. ఒకరినొకరు చంపుకోవటానికో చావటానికో వీళ్ళు ఎందుకు పుడతారో నాకు అర్థం కావట్లేదు. ఆవేశంలో 5 మంది కలిసి ఒక్కడిని చంపడానికి ప్రయత్నించారు. ఈ కేసులో శిక్ష విధించడానికి బతికున్నవాడు ఒక్కళ్ళేడు. ఇతను చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నాడు.
తను చాలా కరుకు కూడా. ఈ జగ్గు టటోరియా ఉన్నాడే మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ముందుగా ఓ అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన సొంత భార్యనే చంపేశాడు తనకు విషాన్నిచ్చి. కానీ ఈ జగ్గు టటోరియా తన భార్యకు విషాన్ని ఇస్తున్నప్పుడు ఆ సమయంలోనే జగ్గు భార్య అతను తాగబోయే విస్కీలో విషం కలిపింది. చాలా విచిత్రంగా ఉంది సార్. ఇద్దరు ఒకళ్ళ గ్లాసులో ఒకళ్ళు విషం కలుపుకున్నారు. ఆ మాచు అయితే చనిపోయింది, కానీ ఆ జగ్గుకి మాత్రం ఏం కాలేదు సార్. అందుకే నేను ఈ జగ్గు టటోరియను చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని అంటున్నాను. అంత సులభంగా ఏం చావలేదు. సార్ ఈ కేసులో మరో అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే అసలు విషయం తీసుకున్నట్లే తెలియని తింగరోడు సార్ వీడు చేసిన తప్పల్ల తన భార్య శవాన్ని కబ్బోర్డ్లో పెట్టి వెళ్ళిపోవడం. సార్ అంతేకాదు సార్, ఆ తర్వాత అతను ఆ సీమని తీసుకుని ఓ పబ్కి కూడా వెళ్ళాడు సార్. అక్కడ అతను చికెన్ మంచూరియా తిన్నాడు. అందులో కూడా విషం ఉంది సార్. ఆ వెయిటర్ చికెన్ మంచూరియాలో విషం కలిపింది. అది తిన్నా కూడా ఆ జగ్గుకి ఏం కాలేదంటే అదొక ఇక విచిత్రం. ఆ తర్వాత హోటల్ రూమ్ లో ఇతని లవర్ అతని బాడీలోకి పాము విషాన్ని ఇంజెక్ట్ చేసింది. ఎలాంటి వాడైనా ఆ విషయానికి చావాలగా, కానీ వీడు చావలేదు. నేను చెప్పాను కదా, ఇతను జగ్గు టటోరియా ఇతనికి ఏమీ కాదు. పాము విషం ఇతని శరీరం మొత్తం ఎక్కినప్పటికీ కూడా ఇతను బ్రతికాడు. 3 రకాల విషయం ఇతని మీద ప్రయోగించబడింది. అయినప్పటికీ ఇతను నడుస్తూనే ఉన్నాడన్నమాట. సార్ బాడీలోకి విషం గనక ఎక్కితే ఏ మనిషైనా గిలగలా కొట్టుకొని చచ్చిపోతాడు. కానీ 3 రకాల పాయిజన్స్ వీడి బాడీలో ఉన్నా వీడికి ఏమీ కాలేదు. ఆ తర్వాత అతను రాజీవ్ను కలిశాడు సార్. రాజీవ్కు తెలిసింది అతని భార్య సిమికి ఆ జగ్గుకి ఎఫ్ఐఆర్ ఉందని. దాంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుంటుంది సార్. రాజీవ్కి కోపం వచ్చి జగ్గు తల వెనక నుండి బలంగా కొట్టాడు సార్. జగ్గు కింద పడిపోయాడు. జగ్గు పడిపోతున్నప్పుడు రాజీవ్ని గట్టిగా తోశాడు. రాజీవ్ ఆ అద్దం గుద్దుకొని కింద పడి చనిపోయాడు. అదృష్టం, ఇదంతా కూడా అదృష్టం జోసఫ్. ఖుదా మెహర్బాన్ చేస్తే గదా పైల్వాన్ అయిందంట. అప్పుడు దేవుడు కూడా అనిపించిందేమో వెంటనే జగ్గుని నా దగ్గరికి పిలుచుకోవాలని. జగ్గు స్పృహలోకి రాగానే తన వాచి చూసుకున్నాడు. మై గాడ్, షోకు టైం అయింది. వెంటనే జగ్గు థియేటర్ వైపు పరిగెత్తాడు. అతను థియేటర్కు చేరుకోగానే అతన్ని గన్తో షూట్ చేసేశారు. అప్పుడు చనిపోయాడు ఈ జగ్గు. నేరం చేసిన వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళైనా వీటికి తల వంచక తప్పదు. చట్టం, న్యాయం, ధర్మం, నీతి, చివరిగా నిజాయితీ. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.